శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాలక్ష్మీనారసింహదేవతాయే నమో నమ. మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి, వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు, ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఏంటయ్యా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తే, ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వీరు ఆలోచించే ఏ పని అయినా సరే ధర్మమైనదై ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ధర్మమైనటువంటి పని ఏదైనా సరే చకచక అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఏ రంగమైనా సరే ప్రతి రంగం వారికి కూడాను చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగానికి వస్తే, రాజకీయ రంగం వారు అనుకున్నట్లుగా మీ యొక్క రాజకీయ ప్రవేశాలు చేసేవారు కావచ్చు, లేదా రాజకీయంలో నడుస్తూ ఉన్నటువంటి వారు కావచ్చు, వీరికి అన్ని రకాలుగా చక్కటి అవకాశాలు వచ్చి ఆ యొక్క మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడాను చక్కదిద్దుకుంటారు. అంతేకాకుండా ఈ రాజకీయ రంగం వారికి కొంత పెద్దవారి యొక్క పరిచయాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ రంగం వారు అనుకున్నట్లుగా చేస్తూ ప్రజల్లో మన్ననలు పొందుతారు. కాబట్టి చక్కగా ఆ విధంగా చేస్తూ ఉండండి. ఇక విద్యా విషయానికి వస్తే, విద్యా విషయంలో కొంత కష్టపడవలసిన పరిస్థితి ఉంది. అంటే మరి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదండి, మరి విద్య విషయంలో కష్టపడటం ఏంటి అనే చిన్న ఆలోచన కూడా రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు కష్టే ఫలి అన్నట్లుగా చేస్తేనే ఈ యొక్క విద్య విషయంలో ముందుకు వెళ్తారు. ఎందుకు అలాగా అంటే, వీరు విద్య విషయంలో అనేక రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవి ఆ ఆలోచనలు ఒక్కొక్కసారి తారుమారవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఎక్కువగా చదువుకుంటూ, ఎక్కువగా చదువు విషయంలో ఎక్కువగా చదువుతూ కష్టపడినట్లయితే ఖచ్చితంగా మంచి విజయాన్ని ఈ విద్యారంగం వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఇక ఉద్యోగ విషయానికి వస్తే, వీరికి బదిలీలు ఉంటాయి, అవి కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ పేరు మంచి వాళ్ళు, వీరు ఫలానా ఆమె వచ్చింది, చాలా మంచిది, మంచిగా అక్కడ బాగా చేసిందట, మంచి పేరుంది ఆమెకి అని అట్లా. మగవారైతే వారు అలా తను వచ్చారు, తను ఇంతకు ముందు చేసిన దగ్గర కూడా మంచిగా చేశారు, మళ్ళీ మన దగ్గరకు వచ్చారు అని మీతో మంచి స్నేహభావంతో కూడుకొని ఉంటుంది. బదిలీలలో కూడా కొత్త చోట మీతో స్నేహభావానికి ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి బదిలీలు అవుతాయి అని భయపడవలసిన పని లేదు. మీకు అక్కడ కూడా అనుకూలమైనటువంటిది కనపడుతూ ఉంది. కాబట్టి చక్కగా ఈ బదిలీ ఉద్యోగాల వారు ముందుకు వెళ్ళొచ్చు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఆలోచించుకోండి. తర్వాత వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే, వ్యవసాయ రంగం వారు వేసిన పంట చక్కగా ఉంటుంది. దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ పంట మీరు కొత్తగా వేసినా, ఆల్రెడీ వేసి నడుస్తూ ఉన్నటువంటి పంట అయినా కావచ్చు, ఎలా ఉన్నా సరే ఆ పంట విషయంలో ఇబ్బంది కలగదు. కాబట్టి పంట గురించి ఆలోచన మానేసి చక్కగా మీ కుటుంబంతో హాయిగా గడుపుతూ ఉండండి. అట్లనే పంట గురించి ఆలోచన మానేయమన్నాం కదా అని నీళ్లు పెట్టే దగ్గర నీళ్లు పెట్టకపోవడము, అసలు గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి పొలానికి వెళ్లకుండా ఉండడం చేయకూడదు. పంటని మనం ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం లేదు. జాగ్రత్త వహిస్తూ దాని పట్ల మనం ఏం చెయ్యాలో అది దానికి సకాలమైనటువంటి సమయానికి మందులు కొట్టడము, లేదు నీరు పెట్టడము, ఇటువంటివి దానికి ఏం చేస్తారో అది చేస్తూ, ఇంకా పురుగు పడుతుందో ఏమో, ఇంకేమన్నా అవుతుందో ఏమో, పక్క పొలం వాళ్ళకి ఇట్లా చీడ పురుగు వచ్చిందట, మరి అది మన పొలానికి కూడా వస్తుందో ఏమో, అటువంటి ఆలోచనలు పనిచేయండి. చక్కగా దానికి ఏ మందు కొట్టాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో మన పొలాలకి
ఆ పొలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంగా నీళ్లు పెట్టుకుంటూ ఉండి ప్రశాంతంగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు పొలం విషయంలో. అలా వ్యవసాయ రంగం వారు అంటే ఒక పొలం అంటే వరి పొలం అనే కాదు, ఆయా స్థలాల్లో పండేటువంటి ఏ పంట అయినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయా స్థలాల్లో మీరు మీ స్థలాన్ని బట్టి మీకున్నటువంటి పంటని చక్కగా పండించుకోవచ్చు. ఇక మనకి వ్యాపార రంగానికి వస్తే వ్యాపారము మనము ఏది అనుకున్నామో అది జరిగే అవకాశం ఉంటుంది. మనము ఏదైతే వ్యాపారంలో ఎలా అయితే దాన్ని డెవలప్ చేయాలనుకోవడం కావచ్చు, లేదు మనకి దాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు, దాన్ని నడిపించే విషయంలో కావచ్చు, వ్యాపారంలో ఎటువంటి వ్యాపారమైనా సరే చక్కగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటయ్యా అంటే జాగ్రత్త వహిస్తూ చేసుకోండి. అత్యుత్సాహానికి వ్యాపారస్తులు పోకుండా ఉంటే ఇంకా మంచిది. రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చినట్లయితే వీరు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో మనము ల్యాండ్ తీసుకున్నా దాన్ని కొంత లాభదాయకంగా కనపడుతుంది తద్వారా. కాబట్టి స్థలాల విషయంలో చక్కగా ఆలోచించుకోండి. మీరు ఆలోచించేది మంచిదే అయినప్పటికీ కూడాను ప్రభుత్వాలు చేసేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆలోచిస్తూ ఆ యొక్క విషయంలో ప్రభుత్వం చేసేటువంటి మార్పుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థలాలు తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చక్కటి పేరు, చక్కటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు శివాభిషేకం ఎక్కువగా చేయండి. శివాభిషేకాన్ని కనుక చేసినట్లయితే మంచి మంచి అవకాశాలు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి శివాభిషేకం మరి అంటే ఈ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రతి సోమవారము మరియు పౌర్ణమి రోజు ఇలా చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి జరుగుతుంది. పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రము, సోమవారము. ఎన్ని సోమవారాలు వస్తాయి? 4 లేక 5. ఈ 5 సోమవారాలు లేదా 4 సోమవారాలు చేస్తూ ఉండండి. ఆరుద్ర నక్షత్రం ఒకటే వస్తుంది, ఒకసారి వస్తుంది. పౌర్ణమి కూడా ఒకసారి వస్తుంది. కాబట్టి అవి కూడా చేస్తూ ఉండండి. రుద్రాభిషేకం, రుద్రుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, అర్చనలు, ప్రదక్షిణ నమస్కారాలు ఇవి మిమ్మల్ని ఉన్న సుఖాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. అంటే సుఖాన్ని రావటం ఒక ఎత్తు, అది నిలబడటం ఇంకొక ఎత్తు. కాబట్టి మీకు వచ్చేటువంటి లాభాలు అలా నిలబడిపోయి ఉండాలి, కొంచెం కూడా కిందికి వెళ్ళవద్దు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి. తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. శివాభిషేకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశివారు మానవద్దు. అలా చేసుకున్నట్లయితే ఈ రాశివారు అన్ని రంగాల వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలకి మూలం శివుడు కాబట్టి ఆయన్ని చేయమని చెప్పడం జరిగింది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో అందరూ కూడాను, అన్ని రంగాల వారు కూడాను భయపడవలసిన పని లేకుండా చాలా ప్రశాంతమైన మనస్సుతోటి వారి వారి వృత్తుల, ఉద్యోగ, వ్యాపార రంగాలు, వ్యవసాయ రంగాలు కూడాను ముందుకు వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.